హాయ్ అన్న ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నానమాట. సో ఈరోజైతే కల్కి 2898 ఏడి మూవీ టీజర్ అయితే దిగిందనమాట. సో అశ్వత్థామ టీజర్ అనమాట. సో చాలా బాగుంది. మన కమల్ హాసన్ అని వచ్చేస్తుంది. అమితాబ్ బచ్చన్ గారికి కూడా చాలా బాగా నప్పింది అనమాట. సో మన అమితాబ్ బచ్చన్ చూసుకుంటే ఇక్కడ ఫోర్ హెడ్ మీద ఒక స్టోన్ లాంటిది అయితే వెలుగుతుంది. మీరు చూసినట్టయితే అదైతే నాకు ఇంకా అర్థం కాలేదు అసలు ఎందుకు అలాగ ఎదుగుతుంది అనేసి. అండ్ ఆల్సో ఇంకా మన అమితాబ్ బచ్చన్ గారిది యంగ్లోనే అండ్ ఓల్డ్లో కూడా చూపించారనమాట. అది కూడా ఓకే, బాగానే ఉంది. అండ్ ఆల్సో ప్రభాస్ కూడా చూడండి, ఆ చేతిలో ఉండే స్టిక్ ఆ స్టిక్ని ఒకసారి గుర్తు పెట్టుకొని చూసినట్టు. ఇప్పుడు చూడండి, మన ప్రభాస్ చేతిలో ఉండే స్టిక్ అండ్ ఆల్సో అమితాబ్ బచ్చన్ చేతిలో ఉండే స్టిక్ రెండు ఒకేలా ఉన్నాయి మీరు చూసినట్టయితే. అండ్ ఆల్సో మన అమితాబ్ బచ్చన్ ఈ క్యారెక్టర్ని చూడండి, ఇక్కడంతా ఫుల్గా ధూళి పట్టేసి స్పైడర్స్ వెబ్స్ వేసినట్టుగా ఉన్నాయి కదా. కానీ మనకి ఇప్పుడు టీజర్లో చూసినట్టయితే కొంచెం ఫ్రెష్గా ఒక పాడుబడిన గుడిలోని, అంటే పాడుబడింది కాదు, గుడి శివుడిది అనమాట, దాంట్లో ఉన్నట్టు చూపించారు. అండ్ ఆల్సో మన అమితాబ్ బచ్చన్కి ప్రభాస్కి ఫైట్ లాగా ఉన్నది, అదైతే నేను గ్యారంటీ ఇవ్వలేను. అండ్ ఆల్సో మీరు టీజర్లో చూసినట్టయితే అర్థం అవుతుంది. ఎందుకంటే మన అమితాబ్ బచ్చన్ గారి దగ్గరే ఆ డ్రెస్సింగ్ సెన్స్ అలాగ ఉన్నది. అంటే మన అమితాబ్ బచ్చన్ గారికి అది ఉంటుంది అనమాట, కృష్టి జబ్బు అనేసి ఏదో అంటారు కదా, ఆ జబ్బు ఉన్నది కాబట్టి అలా గుడ్లు మొత్తం చుట్టుకొని ఉంటాడు అనమాట. సో చూసినట్టయితే ఆ డ్రెస్సింగ్ సెన్స్ అతనిదే. కానీ నేనైతే గ్యారంటీ ఇవ్వలేను అనమాట ఇలా ఫైట్ అవుతుంది అనేసి, ఎందుకంటే అతను కొంచెం వయసు లేని వాళ్ళు కాబట్టి. సో దీనికైతే నేను 4.9 ఇస్తున్నాను అనమాట రేటింగ్. మరి మనకి ఇష్టమైన హీరో నాకు అయినా చాలా బాగుంది. సో అదనమాట నేను చెప్పేది. సో మరి ఇంకా ఎవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయలేదో 150 సబ్స్క్రైబర్స్కి అయితే దగ్గరలో ఉన్నాం. అండ్ ఆల్సో క్రేజీ ఓటీటీ అప్డేట్స్ కూడా 500 సబ్స్క్రైబర్స్ దగ్గరికి ఉంది, చెయ్యండి. సో ఇదనమాట ఈరోజు వీడియో. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన కనుక ఆన్లో పెట్టుకోండి. సో బాయ్ బాయ్ గైస్, జాగ్రత్తగా ఉండండి, బాయ్.